కానీ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ వల్ల కొంచెం బ్లడ్ లాస్ కూడా తక్కువ ఉండే అవకాశం ఉందండి. తప్పకుండా కదా. ఇప్పుడు అక్కడ ఏ మాత్రం కొంచెం ఎక్కువ బ్లడ్ లాస్ అయినా ఆయన చూసుకోలేడు, సరిగా కనపడదు. సో ఎగ్జాక్ట్లీ. మన మ్యాగ్నిఫికేషన్ వల్ల వి నో వెన్ టు వేర్ టు కట్ అండ్ హౌ మచ్ టు కట్. యూ హార్డ్లీ ఒక చాలా తక్కువ అవుతుంది. సో ఇట్స్ వెరీ వెరీ లెస్ అనమాట. సో దిస్ రోబోటిక్. సో యూరాలజీ ఈస్ మోస్ట్లీ has become a minimal invasive now. Everything is done with a minimal invasiveness, and doing everything in a very minimal invasive way has become a norm. So even open surgery, doing a transplant also has become robotic nowadays. So మినిమల్ ఇన్వేజివ్నెస్ అనేది ఎక్కువైపోయింది. స్టోన్స్కి మినిమల్ ఇన్వేజివ్నే, ట్యూమర్ మన ప్రాస్టేట్కి మినిమల్ ఇన్వేజివ్నే, ట్యూమర్స్కి మినిమల్ ఇన్వేజివ్, కిడ్నీ తీయడం కూడా మినిమల్ ఇన్వేజివ్గా చేయడం జరుగుతూ ఉంది. సో మినిమల్ ఇన్వేజివ్నెస్ హెస్ బికమ్ ద నార్మ్ ఆఫ్ లైఫ్ ఇన్ ఎవ్రీ సర్జికల్ బ్రాంచ్. ఇన్ ఎవ్రీ సర్జికల్, ఇప్పుడు స్పైన్ సర్జరీ కూడా ఎండోస్కోపిక్ సైన్స్ సర్జరీ వచ్చేస్తుంది. ఇంతకుముందు లామినెక్టమీ అనేది చేసేవాళ్ళు, ఈ మధ్య లేకుండానే మీకు ఆ డిస్క్ అనేది తీసేయడం జరుగుతూ ఉంది. So this has become a part of it. So endoscopic spine or any endoscopic surgery has become a part. So ఇది స్టార్ట్ ఎంతసేపు అయింది సార్? యాక్చువల్లీ ఇది ఒక 1 hour అయింది, ఇంకో 1 hour లో అయిపోతుంది. 2 hours టైం 2 hours టైం పడుతుంది. 2 hours టైం పడుతుంది. సో 1 hour ఇప్పుడు ఆ కిడ్నీ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఆ ట్యూబ్ పార్ట్ చేస్తున్నారు, బ్లాడర్ వైపు వెళ్తున్నారు. సో ఇది అలా చూడగానే మీకు అర్థమైందా అది ఎక్కడ ఉంది? అంతే కదా, అంటే లొకేషన్ ఆఫ్ ఇట్. ఓకే. that pelvis అంటాం మనం, కింది భాగం, లోవర్ పోర్షన్ ఆఫ్ ద బాడీ. రైట్. So everything has become very magnified. So we have become more precise. ముందులాగా కాకుండా it has become very very magnified. But everything is seen in a 10x or 11x or 20x dimensions. So everything is getting magnified. దానివల్ల మనం we are able to see it in a better way. So our precision has improved significantly. Number 2, ఇప్పుడు చూడండి ఆ ఆర్మ్స్ కి వణుకు అనేది ఉండదు. అవును. They are stable. అవును. They don't have any మైన్యూట్ పాయింట్ కూడా షివరింగ్ ఉంది. అక్కడ కన్సోల్ దగ్గర మన స్కేలింగ్ అనేది ఉంటుంది. అంటే మన మూమెంట్ ని రెప్లికేట్ చేయడం అనేది కూడా మనం స్కేల్ చేయొచ్చు. మనం 1 సెంటీమీటర్ కలిస్తే అక్కడ 1/2 సెంటీమీటర్ కదిలేటట్టు, మనం 2 సెంటీమీటర్ కలిస్తే అక్కడ 1 సెంటీమీటర్ కదిలేటట్టు, అట్లా మనం స్కేల్ చేయొచ్చు. ఓకే. సో బోత్ ఆర్ పాసిబుల్. దిస్ ఇస్ మనం TUR అంటాం, అంటే పైన ప్రాస్టేట్ అనేది పెరిగితే, యూరిన్ సరిగా రాకపోతే, యూరిన్ ఆగిపోయిన వాళ్ళలో చేసే సర్జరీ. దిస్ బినైన్ ప్రాస్టేట్, అంటే మాలిగ్నెంట్ క్యాన్సర్ కాని ప్రాస్టేట్. సో వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ దే ఆర్ చిప్పింగ్ దిస్ థింగ్ అవే అండ్ కోయాగులేటింగ్ ద బ్లీడింగ్ పార్ట్స్. సో దట్స్ ఎ ప్రాస్టేటిక్ సర్జరీ. సో ఎంటీ చేసినదో అట్లా చిన్న చిప్స్ గా ప్రాస్టేట్ మొత్తం బయటకు వస్తూ ఉంటుంది. Oh my God. That's a small chips. Okay. So that's all was blocking the passage. Okay. అదంతా యూరిన్ బ్లాక్ చేస్తా ఉంది. ఆ బ్లాక్ అయిన దాన్ని ఇట్లా చిన్నగా ముక్కలుగా కట్ చేసేస్తాం. సో ఇట్స్ ఆల్ డన్ త్రూ ద యూరినరీ ప్యాసేజ్ ఓన్లీ. ఓకే. ఇట్ ఈస్ నాట్ డన్ కోయాగులేట్ కర్దు. ఓకే. సో అక్కడ బ్లీడర్ ఉంది, ఆ బ్లీడర్ ని మనం అక్కడ కోయాగులేట్ చేసి, దీన్ని ఇది బైపోలార్ అంటాము, బైపోలార్ మెథడ్. సో ఆ బ్లీడర్ ని ఇది కూడా జనరల్ అనెస్థీషియాలో ఉందండి. అది స్పైనల్ అనెస్థీషియాలో చేయొచ్చు. ఇది స్పైనల్ అనెస్థీషియాలో చేయొచ్చు. సో దట్స్ వే వి కట్ ద టిష్యూ. అది కట్ చేస్తాం లిటరల్లీ లేజర్. ఓ గాడ్. దట్స్ ఇట్. ఓకే. సో ఇట్ నాట్ ఓన్లీ కట్స్ అండ్ ఇట్ కోయాగులేట్స్ ఆల్సో. అదంతా ఆల్మోస్ట్ అడ్డం వచ్చి యూరిన్ రాట్లేదు. సో అడ్డం వచ్చి ఎన్నాళ్ళు నెగ్లెక్ట్ చేశారు సార్ వీడిలాగా? అలాగా ఎప్పుడైనా కావచ్చు. అంటే అంత ఉంది కదా, చాలా ఉంది కదా. కొంతమంది పెద్దగా ఉంటుంది, కొంతమంది చాలా చిన్నగా ఉంటుంది, కొంతమందికి ఇంకా పెద్దగా కూడా ఉండొచ్చు. ఓకే. రైట్. అంటే ఇప్పుడు ఒక ఏజ్ తర్వాత 60s తర్వాత కొంతమందికి యూరిన్ కూడా చాలా ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటుంది, పూర్తిగా వెళ్ళినట్టు కూడా వాళ్ళకి అనిపించదు, ఇంకా పెండింగ్ ఉన్నట్టు ఉంటుంది. అలాంటి టైంలో మనం దాన్ని అనుమానించాల్సిందేనంటారా? Okay. అంటే anytime when they are not able to pass urine freely, they have to be careful. That means they need a treatment or they need some correction which makes them pass urine better. Urine flow అనేది సహజంగా నార్మల్ గా ఉండాలి. నార్మల్ గా లేదు అంటే there is a problem కింద లెక్క. That is what. So that's a prosthetic surgery.
ఆ సర్జరీ కన్నా ఈ సర్జరీ కొంచెం మెంబర్స్ తక్కువ ఉన్నారు. అంటే అంతే దాంట్లో depends అది on దట్స్ surgery. మేజర్ సర్జరీ ఇట్స్ Yeah. సింగిల్ మ్యాన్ షో Yeah. సో వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ డన్ హ్యాస్ టు బి డన్ బై దిస్ మ్యాన్ ఓన్లీ గో టు ద అదర్ సైడ్ సో దట్స్ ప్రాస్టేట్ ఒక సైడ్ అయింది ఇంకో సైడ్ Oh. కట్ చేస్తాం ఇది క్లియర్ అయింది, ఒక సైడ్ ఒక అయిపోయింది సైడ్ అయింది. గో ఇన్సైడ్ బ్లడ్ నెక్ That's amazing really. ఎన్ని కొత్త సర్జరీలు అంటే అంటే దిస్ వాజ్ ద ఓల్డ్ సర్జరీ ఓన్లీ వచ్చే బట్ ప్రతి రోగానికి ఒక్కొక్క డిఫరెంట్ ఇది. ఇట్స్ నేమింగ్ చెప్పాలి మీరైతే. అండ్ బట్ దేశాయ్ ఏమిటి, భట్ ఏమిటి? అదే అంటే బేసిక్ గా దీస్ ఆర్ ద యూరాలజిస్ట్ who made international acclaim ఓకే. being in India. ఇప్పుడు ఓహో. చాలా మంది ఉంటారు అమెరికాకి వెళ్ళి అమెరికాలో చాలా పెద్దవాడు అయిపోయాడు, చాలా పేరు తెచ్చుకున్నాడు. అది కాదు ఇంపార్టెంట్, ఇండియాలో ఉండి పేరు తెచ్చుకున్నాడు గొప్ప, అంతే కదా. సో అప్పుడున్న ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వాళ్ళు ఉండి డాక్టర్ భట్ అనే అతను ఈజ్ అ మ్యాన్ హూ స్టార్టెడ్ యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్ సిఎంసి వెల్లూరు. సో ఈజ్ పుట్టపర్తి సాయిబాబా గారి శిష్యుడు, ఆయన పేరు మీద పెట్టండి. ఓకే ఓకే. సో దేశాయ్ అని ఈజ్ ఫ్రమ్ నడియాడ్ నుంచి వచ్చారు. వారి పేరు మీద ఈఎస్ మేడ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్. సో వారి పేరు మీద థియేటర్ పెట్టాను, ఎందుకంటే దేశాయ్ ఈజ్ నోన్ ఫర్ ఈ స్టోన్ ప్రొసీజర్స్. స్టోన్ తీయడంలో చాలా ఎక్స్పర్ట్. సో ఇది స్టోన్ థియేటర్ అన్నమాట. సో ఆయన పేరు పెట్టాను దానికి. అండ్ నెంబర్ 3 వాజ్ దట్ గౌర్ అని పేరు. గౌర్ ఈజ్ అ మ్యాన్, ఒక లాప్రోస్కోపీలో ఒక విధానాన్ని సృష్టించాడు. సో ఇట్ ఈస్ గౌర్ బెలూన్ అంటాం, రెట్రోపెరిటోనోస్కోపీ అని ఒక పద్ధతి. సో గౌర్ గారి పేరు, అక్కడంతా లాప్రోస్కోపీ చేస్తాం కాబట్టి ఆ థియేటర్ గౌర్ గారి పేరు పెట్టాం. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ మేడ్ బిగ్ నేమ్ ఇన్ ద వరల్డ్ స్టేజ్ బీయింగ్ స్టేషన్డ్ ఇన్ ఇండియా. సో వారినే గుర్తుపెట్టుకోవాలి. అమెరికా పోయి పెద్దవాళ్ళు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండియన్స్ లో. సో మెనీ పీపుల్ ఆర్ దేర్. ఇందాక మీరు మనం అనుకున్నాం చూసారా, సబ్ స్పెషలైజేషన్ బికమ్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి. మీకు కింద ఒక బోర్డు చూపించాను, రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ అని చెప్పేసి. సో బౌతేజ్ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ. సో he has done more than 1,000 reconstructive procedures of the urethra అన్నమాట. So probably second largest member in India. So he takes care of all the reconstructive urology. So basically మీరు అన్నారు చూసారా పెనైల్ కర్వేచర్స్ వాటికి ప్లస్ దీని వల్ల. సో హీ లుక్స్ ఇంటూ ఇట్. మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలంటే అంటే సార్ చెప్పారు, నాకు వినిపించింది. ప్రేక్షకులకు వినిపించిందో లేదో డౌట్. మీ పేరు ఒకసారి మాకు చెప్తారా? భవతేజ్, డాక్టర్ భవతేజ్ అని. డాక్టర్ భవతేజ్. సో అంటే రీసెంట్ గా మీరు ఆల్మోస్ట్ 1000 పైగా మీరు సర్జరీస్ చేస్తారన్నారు. ప్రజలకు తెలియడం కోసం ఇప్పటివరకు మీరు చేసిన సర్జరీస్ డిఫరెంట్ సర్జరీస్ ఉంటాయి కదా, అందులో మేజర్ అంటే మీరు ఏం చెప్తారు సార్? బేసిక్ గా యూరిన్ ట్యూబ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మెయిన్ స్ట్రిక్చర్స్ అంటారు జెంట్స్ లో, స్ట్రిక్చర్ ప్రాబ్లమ్స్ అంటారు. యూజువల్ ఏమైతే యూరిన్ ట్యూబ్, పెనిస్ నుంచి వచ్చే యూరిన్ ట్యూబ్ డ్యామేజ్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ బిగ్ ఛాలెంజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. దాన్ని గుర్తించడం ఎలా సార్? అది బేసిక్ గా ఇన్వెస్టిగేషన్ వల్ల, ప్లస్ పేషెంట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. పెయిన్ వైల్ పాసింగ్, యూరిన్ పాస్ చేస్తే ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది. నైట్ టైం నిద్ర ఉండదు. సో యూరిన్ పాసింగ్ స్మాల్ క్వాంటిటీస్, కొద్దిగా వెళ్తా ఉంటాడు. బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడము, లేదంటే యూరిన్ ఆగిపోవడము, లేదంటే అప్పుడప్పుడు స్టోన్స్ వచ్చి స్టక్ అయిపోవడము, దాంతో వాళ్ళు అలర్ట్ అయిపోతారు. సో దెన్ దే విల్ రష్ టు ది ఎమర్జెన్సీ. కొన్ని సందర్భంలో యూరిన్ ట్యూబ్ వేయాల్సి వస్తుంది, పోదు. సో పొట్టలో డైరెక్ట్ గా బైపాస్ చేయాల్సి వస్తుంది యూరిన్. దాంతో మనం ఫర్దర్ గా ఇవాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది, ఎక్కడ బ్లాక్ ఉంది, యూరిన్ ట్యూబ్ అంతా బ్లాక్ ఉందా, ఒక స్మాల్ సెగ్మెంట్ లో బ్లాక్ ఉందా అనేది ఒక ఎక్స్రే తీస్తాం అన్నట్టు. ఆ ఎక్స్రేతోని వీల్ ఐడెంటిఫై. దాన్ని బట్టి షార్ట్ సెగ్మెంట్ అంటే ఎండోస్కోపీ ద్వారానే చేయగలుగుతాము. ఎండోస్కోపీ అంటే యూరిన్ ప్యాసేజ్ ద్వారానే, ఎండోస్కోపీ ద్వారా వీ విల్ డూ ఇన్సిషన్ అండ్ వీల్ పుట్ ట్యూబ్ వేసేస్తాం. రైట్. లేదు అది కొద్దిగా ఎక్కువ లెంత్ ఎక్కువ ఉంది, కొద్దిగా ప్రొసీజర్ అంటే స్ట్రక్చర్ లెంత్ ఎక్కువ ఉంది అంటే దాని తగ్గట్టు వీ విల్ హ్యావ్ టు ప్లాన్ యూరిథ్రోప్లాస్టీ. యూరిథ్రోప్లాస్టీ అంటే ఓపెన్ సర్జరీ. ఆ ఏరియాలో మైక్రోస్కోప్లో మ్యాగ్నిఫికేషన్లో చూసుకొని ఏ సెగ్మెంట్లో ఎంత నేరో ఉందో చూసుకొని గ్రాఫ్టింగ్ చేస్తాం. గ్రాఫ్ట్ బేసిక్గా చీక్ అన్నా లేదంటే ఆ 4 స్కిన్, పెనిస్ స్కిన్ పైన 4 స్కిన్ యూస్ చేస్తాం.
సో ఈ మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ దాన్ని గ్రాఫ్ట్ ఆగ్మెంటేషన్ అంటారు. ఓకే ఓకే కొన్ని సమయంలో షార్ట్ సెగ్మెంట్ ఉందంటే దాన్ని అక్కడక్కడనే కలిపేసేస్తాం, కట్ చేసేసి దాన్ని జాయిన్ చేసేస్తాం. రైట్. సో దీస్ ఆర్ కామన్ థింగ్స్ విచ్ వి పర్ఫార్మ్. పిల్లల్లో మీరు చూసిన ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్తారండి? ట్యూబ్ ఉండదు, ట్యూబే ఉండదా? సో వాళ్ళు ఎలా వాళ్ళ యూరిన్ పాస్ యూరిన్ కింద చేస్తారు? నుంచి పాస్ చేస్తారు. వాళ్ళకి ఏం అబ్స్ట్రక్షన్ ఉంటుంది కానీ కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే ఓకే. సో వాళ్ళకి ట్యూబే ఉండదు. సో దానికి ఏంటంటే వాళ్ళు ప్రత్యేకంగా రిపేర్ చేయాల్సి వస్తుంది, ఫేజ్ వైజ్ ఆర్టిఫిషియల్ గా రిపేర్ చేయాల్సి. పెట్టాలి. ట్యూబ్ ఆ సరౌండింగ్ టిష్యూ నుంచే రిపేర్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి ఆ ట్యూబ్ లేక పెనిస్ బెండ్ అయి ఉంటుంది. సో దే విల్ లుక్ లైక్ అ ఫీమేల్ జనరలీ. సో చాలా మంది వాళ్ళు దే విల్ రేజ్ యాజ్ అ ఫీమేల్. సో మనం జెండర్ రీఅసైన్మెంట్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళని కొద్దిగా ఒక గుర్తు ఒక 2-3 years 4 years కాగానే కొంతమంది వాళ్ళు ఏమనుకుంటారు ఫీమేల్ అనుకుంటారు, బట్ యాక్చువల్లీ టెస్టిస్ కనిపించగానే వాళ్ళు అనుకుంటారు ఇట్స్ మేల్ అని. ఓ, సో అప్పుడు మళ్ళీ మా దగ్గరికి వస్తారు. దీని మీద మాకు ఒక స్పెషల్ ఎపిసోడ్ కావాలి సార్. ఓకే, ఎందుకంటే ప్రాబ్లమ్స్ దాన్ని మీరు ఎలా సాల్వ్ చేశారన్న దాంట్లో అవును. వీ నీడ్ టు డూ వన్ స్పెషల్ ఎపిసోడ్ ఆన్ ఇట్ Okay. డైలీ. Hmm. సో నెక్స్ట్ వీక్ మీ అపాయింట్మెంట్ తీసుకుంటాను. No problem. విల్ హ్యావ్ ఎ గ్రేట్ కాన్వర్జేషన్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే ప్రేక్షకులందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, అంటే మీకు కూడా కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా నెక్స్ట్ ఎపిసోడ్లో డాక్టర్ గారితో మాట్లాడడం మీకు క్లారిఫై చేస్తాను తప్పకుండా. సో సబ్ స్పెషలైజేషన్ లో మీరు అన్నారు చూసారా, Sir. ఒకటేమో రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ, మ్మ్. ఇంకోటి రోబోటిక్ అండ్ యూరో ఆంకాలజీ అండ్ రోబోటిక్స్ అంటాం మేము. Hmm. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద రోబోటిక్ సర్జరీస్ అంతా ఆంకాలజీలో చూస్తాం అనమాట. సో గౌస్ ఈస్ ఇంటూ యూరో ఆంకాలజీ అండ్ రోబోటిక్స్ కంప్లీట్లీ. ఓహోహో. So his concentration is onto that fields completely. Minimally Okay. invasive surgery into laparoscopy Hmm. and robotics and uro-oncology. So Right. everybody is specialization into that so that they can become better experts into it. The Right. same thing what was done by him in a 1 hour Hmm. would have taken another 1 hour by somebody else because he was doing it only on 10th time on the year, Hmm. whereas he would have done 10 times in a month. So that's all exactly. Right. 10 సార్లు నెలలో చేయడం వేరే, 10 సార్లు సంవత్సరంలో చేయడం వేరే. Oh. సో 10 సార్లు నెలలో చేసిన వాడు ఎప్పుడు కానీ ఎక్స్పర్ట్ అయిపోతా ఉంటాడు. Correct. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఒకసారి తప్పకుండా